ఏపీ ప్రభుత్వం తెలంగాణ జిల్లాల్ని దోచుకెళ్లడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నీళ్లే తీసుకెళ్తుంది అనుకుంటే పొరపాటే. గోదావరి నీళ్లతో పాటు కృష్ణా జిల్లాలు కూడా దోపిడీ చేసే కుట్రకు తెరలేపింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులో చేసిన ప్రతిపాదనలో స్వల్ప మార్పులతో యథాతథంగా కొనసాగించడమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ నీళ్లను సర్కార్ కుట్రలు చేస్తోంది. ఒక్క గోదావరి నీళ్లనే కాకుండా కృష్ణా నీళ్లను కూడా దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగానే ఏపీ సర్కార్ ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతోంది. జీబీ లింక్, పిఎన్ లింక్ ప్రాజెక్టులో పెద్దగా మార్పులేమీ లేవు. మూడో దశలో బనకచెర్లను తప్పించి నల్లమల సాగర్ కు నీటిని తరలిస్తోంది. ఇప్పుడు ఎలాగో శ్రీశైలం నుంచి బనకచెర్లకు దొడ్డిదారిలో నీటిని తరలించకపోతున్న వాటర్ ఆధారంగా నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టులో ఓ భాగమైన నల్లమల సాగర్ కు పోలవరం నుంచి నీటిని తరలించాలని ప్లాన్ చేసింది. జీబీ లింకులో భాగంగా 200 టీఎంసీలు తరలించాలనుకున్న ఏపీ ఇప్పుడు పిఎన్ లింకులోనూ అంతే మొత్తంలో నీటిని తరలించకపోనుంది. పిఎన్ లింకులో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి మొదటి దశలో ప్రకాశం బరాజుకు, రెండో దశలో ప్రకాశం బరాజు నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు జలాలను తరలించాల్సి ఉంటుంది. ప్రకాశం బరాజు నుంచి జలాలను ఈ రిజర్వాయర్కు తరలించే కాలువ నాగార్జున సాగర్ కుడికాలువను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. నాగార్జున సాగర్ కుడికాలువ దాదాపు 202 కిలోమీటర్ల పైగా ఉంటుంది. అందులో 80 కిలోమీటర్ల పాయింట్ వద్ద పిఎన్ లింక్ కెనాల్, సాగర్ కుడికాలువలు కలుస్తాయి. ఏపీ సర్కార్ గతంలోనే కుడికాలువను ఆ పాయింట్ నుంచి మరింత విస్తరించి బొల్లాపల్లి రిజర్వాయర్కు అనుసంధానిస్తామని వెల్లడించింది. పూర్వ జీబీ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనల్లో పొందుపరిచింది కూడా. ప్రస్తుతం మాత్రం పిఎన్ లింక్ కెనాల్ను సాగర్ కుడికాలువతో కలపబోమని, అక్విడక్ట్ ద్వారా జలాలను తరలిస్తామని నమ్మబలుకుతోంది. కానీ ఆచరణలో ఏపీ చెప్పేదంతా ఉట్టిదేనని తెలిసిపోతుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఏపీ ఏటా కేటాయింపులకు మించి కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతోంది. తొలుత శ్రీశైలం రైటు బ్రాంచ్ కెనాల్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తంగా 34 టీఎంసీలను, అది కూడా 880 అడుగులున్నప్పుడు వరద జలాలను తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడితో ఊరుకున్నారా అంటే అదీ లేదు. ఆ మాటున అంతకు 4 జలాలను ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్కేప్ ఛానల్ ద్వారా అక్రమంగా పెన్నా బేసిన్ కు ఏపీ తరలించకపోతోంది. 880 అడుగుల నుంచి ఏకంగా 800 అడుగుల నీళ్లను తీసుకుపోయేలా ప్రాజెక్టులను చేపట్టారు. వాస్తవంగా 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాల్సిన కాలువ తొలుత 11,000 క్యూసెక్కులకు, ఆ తర్వాత 44,000 క్యూసెక్కులకు, ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దాని సామర్థ్యాన్ని ఏకంగా 88,000 క్యూసెక్కులకు విస్తరించారంటే జలదోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా కృష్ణానదినే చెరబడుతోంది ఏపీ. వచ్చిన జలాలను వచ్చినట్టు పెన్నా బేసిన్ కు మళ్లిస్తోంది. అదీగాక ఇప్పటి వరకు శ్రీశైలం నుంచే కృష్ణా జలాలను కొల్లగొడుతున్న ఏపీ ప్రస్తుతం సాగర్ నుంచి కూడా కృష్ణా జలాలను మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టులో భాగంగా సాగర్ కుడికాలువను సైతం విస్తరించేందుకు పూనుకుంది.